ప్రతిరోజు శివయ్యకి నీలిరంగు పూలు అలంకరించాలని నాకు ఉంటుందన్నమాట. నేను మా బాబు ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకునేదాన్ని, చాలా దూరం వెళ్ళి ఈ పూలు తెచ్చుకునేదాన్ని. బాబు లేడుగా, ఇప్పుడు ఒక్కదాన్ని అంత దూరం ఏం వెళ్తాను అని చెప్పేసి వెళ్ళడం మానేసేసాను. అయితే ఇప్పుడు నా అదృష్టానికి ఆ పూల చెట్టే నా ఎదురుగా వచ్చేసిందండి. ఈ పూల పేరేంటో నాకు తెలియదు, మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే నీలి పూలు అని చెప్పేసి నేను పిలుచుకుంటాను వీటిని. మరి నీలకంఠుడికి ఈ పూలతో అలంకరిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను నిన్న నైటే చెప్పేసుకున్నాను, ఆ పూలన్నీ నా కోసం ఉండాలని చెప్పి. నా పాప స్కూల్ దగ్గర ఉందండి ఈ చెట్టు. చక్కగా చూసారా ఎంత అందంగా ఉన్నాయో పూలు. చెట్టు నిండా పూలే అండి. ప్రకృతి అందాలు చాలా వింతగా ఉంటాయి, కంటికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి కదా. అందులో ఇదొక పెద్ద వింత అండి నాకైతే. ఇంకా పూలను చూస్తుంటే నాకు ఎంత నేత్రానందమో అసలు. అదిగోండి చూడండి, ఆ కలర్ చూసారా ఎంత చక్కగా ఉందో. ఇంకా శివయ్యకి అమ్మకి ఇవాళ పండగే పండగ, ఈ పూలతోటి అభిషేకం చేయాలి శివయ్యకి అని చెప్పేసి కోసుకుంటూ ఆ పూలతో మాట్లాడుకుంటూ చక్కగా ప్రతి పువ్వు నాతో చెప్తుందనమాట, నేను శివయ్య పాదం మీదకి వస్తాను, అమ్మ పాదం మీదకి నేను వస్తాను అని. ప్రతి పువ్వు పోటీ పడి మరి నన్ను కొయ్యి అన్నట్టుగా నాకు వినపడుతుంది తెలుసా. నేను అలా ఫీల్ అవుతాను. అందుకే నాకు అందినంత వరకు ప్రతి పువ్వు కోస్తున్నాను అనమాట. ఇవాళ చూపిస్తాను మీకు, పూర్తిగా వీడియో చూడండి. చక్కగా ఈ పూలన్నీ తీసుకెళ్ళి రాజరాజేశ్వరమ్మ టెంపుల్లో అదిగోండి అమ్మ ఒళ్ళో పెట్టుకున్నారు పూలు. పాదాల దగ్గర శ్రీచక్రం ఉంది కదా, అందుకోసమని అమ్మ ఒళ్ళో అలంకరించుకున్నారు పూలు. తర్వాత గణపయ్యకు కూడా పెట్టానన్నమాట ఒక పువ్వు. చూసారా, ఎద్దిగోండి. శివయ్యకైతే కంప్లీట్గా నీలకంఠుడు కదా, ఆయన కోసమే ప్రత్యేకంగా ఈ పూలు తీసుకొచ్చింది. ఆయనకు అభిషేకం అంతా అయిపోయిన తర్వాత నీలిరంగు పూలతోటే అలంకరణ అంతా. నా బుజ్జి శివయ్యకి, మా తండ్రి శివయ్యకి, మా నాన్నకి, మా శివయ్యకి. వింటున్నాడు, నా వెనకాలే ఉన్నాడు మా శివయ్య. ఇప్పుడు నేనైతే పడుకొని చెప్తున్నాను, నైట్ కదా. సరే, శ్రీమాత్రి నమః. రేపు కలుద్దాం మళ్ళీ.